ఈ రోజు లంచ్ ఏంటో చూద్దాం రండి. ఇది కంద చూపిస్తున్నాను కదా, కంద బచ్చలు కూర చేసుకుంటారు, కంద ఇంకా బెల్లం పెట్టి కూడా కూర చేసుకుంటారు. కానీ కందతోటి చారు పెట్టుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, టేస్టీగా సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి, రేపు చెప్తాను ఫుల్ లెంత్ బ్లాగ్లో. ఇప్పుడు ఈరోజు ఇంట్లో లంచ్ ఏంటంటే, ఆకుకూరలు కంప్లీట్ అయినాక కదా, మరి చాలా రోజుల నుంచి ఆకుకూరలు తినట్లేదు కాబట్టి ఆకుకూరల్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా మళ్ళీ తోటకూర, టమాటా, ఎల్లిపాయ వేసి పులుసు లాగా చేస్తున్నాను. మరి పులుసు చేస్తున్నప్పుడు మళ్ళీ కందతోటి చారు ఏంటా అనుకుంటున్నారా? చాలా రోజులు అయిపోయింది చారు తిందామనిపించింది. ఈ వెరైటీ చారు మన సబ్స్క్రైబర్స్ కోసం చూపించడం కోసం కూడా నేను కంద షార్ట్ తీశాను. ఇంకా వీడియో ఫుల్ లెంత్ బ్లాగ్లో కూడా చెప్తాను డీటెయిల్గా ఎలా పెట్టుకోవాలని. మరి ఎవరికైనా తెలియని వాళ్ళు చూసేసేయండి. మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో మజ్జిగ. బాయ్ మరి.